ఆహార శుద్ధి కార్యకలాపాలపై ఒక్కరోజు అవగాహన నిర్వహించారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ విధానంలో ఆహార ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా ఆహార శుద్ధి రంగంలో ఉన్నటువంటి అపార అవకాశాలను వినియోగించుకునే క్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డిఆర్డీఏకి చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను ఈ శిక్షణలో భాగస్వాములను చేశారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను ఫార్ములైజ్ చేయడం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి అందించడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం తదితర అంశాలు ఉంటాయి. ఈ పథకంలో 30% సబ్సిడీ కూడా ప్రభుత్వం అందిస్తోంది. అలాగే వృద్ధి కోసం ఆర్థిక సహాయం అందించడం, గ్రూపులుగా ఏర్పడిన ఉత్పత్తిదారులకు, స్వయం సహాయక సంఘాలకు మౌలిక వస్తువులు కల్పించడం, వాటికి బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ మద్దతు కల్పించడమే కాకుండా వ్యాపార నైపుణ్యాలు, ఫుడ్ హ్యాండ్లింగ్ శిక్షణ ఇచ్చి కొత్త ఆవిష్కరణలు, సాఫ్ట్వేర్లకు సపోర్టుగా ప్రభుత్వాలు ఉంటాయి. ఇక ఈ కార్యక్రమంపై ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులు వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు డిఐపిసిలో ఇచ్చిన ఆదేశాల అనుసారం ఈరోజు డిఆర్డీఏ ఫీల్డ్ ఫంక్షనరీస్కి, అలాగే మెప్మా సిబ్బందికి, అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లోని ఐపీఓస్కి ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ మీద చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రెడీ టు ఈట్, రెడీ టు కుక్ అనే రెండు రకాలుగా మనం ఈ ఫుడ్ ప్రాసెసింగ్లోని ఈ ఆహార పదార్థాలని వర్గీకరించవచ్చు. ముఖ్యంగా తినడానికి సిద్ధంగా ఉండేవి, అలాగే వండడానికి సిద్ధంగా ఉండేవి. ఏ విధంగా మనం ఈ ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ అనే పథకం కిందకి రావచ్చు. అలాగే ఏ విధంగా అయితే వాటిని మనము సబ్సిడీలను ఈ యొక్క కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఎంటర్ప్రినర్స్కి, అలాగే కొద్దిగా మొదలుపెట్టి వాళ్ళకు హై ఎండెడ్ మెషినరీస్ ఇవ్వడానికి ఈ యొక్క పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా 35% సబ్సిడీతో 10 లక్షల రూపాయలు పెంచకుండా రాయితీలు అందించడానికి జిల్లాలో కొత్తగా ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడం ఉద్దేశంతో ఈరోజు ఫీల్డ్ ఫంక్షనరీస్కి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి మరింత అవగాహన కల్పించడం వల్ల తద్వారా మొత్తంగా వారి యొక్క లబ్ధిదారులకి వీరు అవగాహన కల్పించి వారు ఎక్కువగా ఈ ఫోల్డ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఈరోజు పెద్ద ఎత్తున డిఆర్డీఏ ఫీల్డ్ సిబ్బంది, అలాగే మెప్మా ఫీల్డ్ సిబ్బంది వచ్చేస్తున్నారు. వారికి అందరికీ కూడా ఈరోజు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఈ తిక్కన భవన్ నెల్లూరులో మేము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ధన్యవాదాలు.